అనేక మంది క్రైస్తవులు చేసేటువంటిది ఏంటి తెలుసా? విగ్రహారాధన. ఉదయకాల సమయంలో లేచి మోకరించేటువంటి ప్రార్థన అనుభవం నీకు లేదు అంటే నువ్వు చేసేది ఏంటి తెలుసా? విగ్రహారాధన. దేవుని పైన ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతున్నాము అంటే అది విగ్రహారాధన. నువ్వు ఒకవేళ తిన్నగా లేవనుకో, కాళ్ళు ఇరగొడతాడు దేవుడు. దేవుణ్ణి ఆరాధించేటువంటి వాటిని ఇంకొక దానికి రీప్లేస్ చేయడమే విగ్రహారాధన. క్రైస్తవ విశ్వాసం అంటే చాలా సులువైంది అనుకుంటున్నారేమో, అత్యంత కఠినమైంది కూడా. దేవునికి అయిష్టమైంది ఏంటి తెలుసా? విగ్రహాలను పూజించడం. విగ్రహాలను పూజించొద్దు అన్నది మన క్రైస్తవ విశ్వాసానికి దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి నియమం. ఆ విగ్రహాలకు అర్పించింది తినద్దు. కొత్త విగ్రహాలంటే ఏదో అన్య దేవతలు కాదు. వీరేం చేస్తున్నారంటే దేవుడు ఎవరైతే ఉంటాడో ఆ దేవునికి ఏం చేశారో ఇంకొక రూపాన్ని పెట్టుకొని ఇది దేవుడని ఆరాధిస్తున్నారు. మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానాలుగానే మనకు జీవితాలు ఉంటాయి, కానీ అది దేవుడు కాదు. ఇది నేను దేవుణ్ణే ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి నేను పాటిస్తున్నాను, దేవుని క్రమంలో ఉన్నాను, కానీ బట్ దట్ ఈస్ నాట్, అంటే దేవుని వాక్యానుసారమైనటువంటి విధానంలో లేదు. ఎవరైనా మనకు మంచి విషయాలు చెప్తే అమ్మో వారిలో దేవుడు ఉన్నాడని వ్యక్తుల్ని ఆరాధించేటువంటి వ్యక్తి పూజలు మనము చేయకూడదు. విశ్వాసఘాతకులయ్యారు. ఒక్కసారి దేవునికి అయోగ్యంగా గనక జీవిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని రికవర్ చేసుకోవడము మన తరం కాదు. గ్రంథము 15వ అధ్యాయంలో ఒక చక్కని లేఖన భాగం ఉంది, నేను చదివి వినిపిస్తాను, దయచేసి గమనించండి. ఈరోజు మన అంశం ఏంటంటే 2 కొనలు కాలిపోయినటువంటి ద్రాక్ష చెట్టు కర్ర. ఈ టైటిల్ చాలా పెద్దగా ఉంటుంది, బట్ స్టిల్ అర్థం చేసుకోండి. 2 కొనలు కాలిపోయినటువంటి ద్రాక్ష చెట్టు కర్ర అంటే ఒక ద్రాక్ష చెట్టు ఉంది, ఆ కర్ర 2 కొనలు కాలిపోయింది అంట. దాని అర్థం ఏంటి? అందుకు అర్థమవుతుంది కదా. ఒక ద్రాక్ష చెట్టు దాని 2 కొనలు కాలిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ హెచ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రవచనం తీసుకొని వస్తున్నాడు. యెహోవా దేవుని ద్వారా ఈ ప్రవచనం ప్రవచించబడింది. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనాను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? ఈ ప్రశ్న, దీని అర్థం ఏంటంటే, అడవిలో ఉన్నటువంటి చాలా చెట్లు ఉంటాయి. ఒక టేకు చెట్టు ఉందనుకోండి, ఆ టేకు చెట్టుని నరికేశారనుకోండి, ఆ టేకు మొద్దు నేల మీద పడిపోయింది అనుకోండి, అది దేనికి పనికొస్తుంది? దాన్ని పనికి రాదు అనడం కాదు, అది చాలా వాటికి పనికి వస్తుంది. ఏం చేస్తారు? దాన్ని తీసుకొని వచ్చి మంచాలు చేసుకోవచ్చు, కుర్చీలు చేసుకోవచ్చు, అదే రీతిగా ఏదైనా ఉపకరణాలు చేసుకోవచ్చు. అది లేకపోతే కనీసం దాన్ని ఇంట్లో ఒక దూలమైనా చేసుకోవచ్చు. అంటే దేనికైనా అదొక విలువైనటువంటి చెట్టుగా ఉంటుంది. ఒక రోజ్ వుడ్ అనుకోండి, ఆ చెట్టు ఎంత విలువైంది కదా. శాండల్ వుడ్ అనుకోండి, ఎంత విలువైంది ఆ చెట్టు. అయితే ఆ చెట్లతో పోలుస్తూ దేవుడు మరో చెట్టును పోలుస్తున్నాడు. ఏంటిది? ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు ఒకవేళ తెగి పడిపోయింది అనుకోండి, దేనికైనా పనికొస్తుంది అది. దాంతో కనీసం మేకు కూడా చేసుకోవచ్చా? ద్రాక్ష తీగ ఒక పడిపోయింది అనుకోండి, అది దాంతో మనం ఏదన్నా చేసుకోవచ్చా? ఏమి చేయలేము దాంతో, కనీసం మేకు కూడా చేయలేము దాంతో. గోడలో కొట్టి కనీసం దానికైనా తగిలిచ్చేటువంటి మేకన్నా చెయ్యలేము అనేటువంటి మాటను పోలుస్తూ అంటాడు. ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఉన్న చెట్ల కంటే ద్రాక్ష చెట్టు ఏమైనా శ్రేష్టమైందా అని ప్రశ్న వేస్తూ అది దేనికి పనికిరానిది అంటాడు. ఈ ద్రాక్ష చెట్టును దేనికి పోలుస్తున్నాడు అంటే, కొంచెం ముందుకెళ్ళినట్లయితే, ఇంకా కొంచెం ముందుకెళ్తే 4వ వచనంలో చూస్తే, అది పొయ్యికే సరిపడును కదా అంటాడు కదా. పొయ్యిలో వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరానటువంటి ద్రాక్ష చెట్టు. ఇంకొంచెం చూద్దామండి, ముందుకు వెళ్దాం. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి దేనికైనా పనికి వస్తుందా అని దేవుడు మరలా ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకవేళ ద్రాక్ష చెట్టు ఒక ముక్కగా పడితే, వేరుగా పడిపోతే అది పొయ్యిలో కన్నా పనికొస్తుందేమో, కానీ 2 కొనలు కాలిపోయి మధ్యలో నల్లగైపోయింది అనుకోండి, ఒక కర్ర 2 సైడ్లు కాలిపోయి
మధ్యలో నిలబడింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇక దేనికి పనికిరాదు, అంటే పనికిరాని దాంట్లో ఇంకా పనికిరాదు అనమాట. అది కనీసం దాంతో బొగ్గు కూడా చేయడానికి రాదు, అది బూడిదైపోతుంది. అలాంటి విషయాన్ని ద్రాక్ష చెట్టు జ్ఞాపకం చేస్తున్నాడు. దీని యొక్క మర్మం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. కాలిపోయినటువంటి, అంటే 2 కొనలు కాలిపోయినటువంటి ద్రాక్ష చెట్టు, 2 కొనలు కాలిపోయింది, మధ్యలో కూడా నల్లబడింది. దీని మర్మం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ద్రాక్ష చెట్టు దేనికి పోలుస్తున్నాడు అంటే 6వ వచనం చూద్దామండి. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే. ఎవరిని పోలుస్తున్నాడు ద్రాక్ష చెట్టు? యెరూషలేము కాపురస్తులు. ఎవరండి యెరూషలేము కాపురస్తులు? మనము, మన సంఘము, యెరూషలేము ప్రజలు. ఈ 3 సాదృశ్యాలుగా ద్రాక్ష చెట్టు పోల్చబడుతుంది. ద్రాక్ష చెట్టు మన వ్యక్తిగత విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది, మొదటిది. రెండవది మన సంఘానికి లేదా మన కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. మూడవది ఏంటిది? యెరూషలేము ఉన్నటువంటి ప్రజలు అనగా క్రైస్తవ విశ్వాస గుంపు కూడా సాదృశ్యంగా ఉంది ద్రాక్షకర్ర. దేవుడు ఎందుకు ఈ ద్రాక్ష కర్రను ఈ యొక్క గుంపుకు లేదా మన విశ్వాస జీవితానికి పోలుస్తున్నాడు అంటే, ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే, నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును, వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు అని అంటాడు. అంతేకాదండి, ఎందుకు ఆ కఠినాన్ని చూపిస్తున్నాడు అంటే 8వ వచనంలో దాని సమాధానం ఉంది, చూద్దాం. వారు నా విషయమై విశ్వాసఘాతకులై గనుక నేను దేశమును పాడు చేసేదను. ఏం చేశారంట వారు? దేవుని దృష్టిలో విశ్వాసఘాతకులయ్యారు. ఈ 2 కొనలు కాలినటువంటి ద్రాక్ష చెట్టు, ఒక కొన కాలిపోయింది అనుకుందాం, 2వ కొన కూడా కాలిపోయిందంట. ఈ కాలిపోయిన దానికి మర్మం ఏంటి అంటే, నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను, దయచేసి ఆ విషయాన్ని గమనిస్తున్నట్లయితే ఈ కొన కాలిపోయింది ఏంటో మీకు అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఒక చక్కని సంగతి ఉంది, మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథంలో ఆ యొక్క లేఖన భాగాల్లో మనము క్లుప్తంగా మనం ధ్యానం చేసినట్లయితే, ఆ లేఖన భాగాల్లో హిజ్కియా అనేటువంటి రాజు ఏలన ఆరంభించడం మొదలు పెడతాడు. ఆయన వయసు, రాజుగా అయినటువంటి వయసు 25 సంవత్సరాలు, 25 ఇయర్స్. ఎవరు ఉన్నారా 25 ఇయర్స్ బిలో? ఆ 25 ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారు ఎవరన్నా? ఎవరున్నారు 25? ఆయన కింగ్ అయిపోయాడు ఆ టైంకి, ఇశ్రాయేలు రాజ్యానికి రాజు అయిపోయాడు. అంటే మనం ఊహించగలమా? ఒక 25 ఏళ్ల వయసున్నటువంటి ఒక వ్యక్తి రాజు అయిపోయాడు అంటే ఎలా ఉంటుంది? బహుశా ఏమనుకుంటాం, ఇప్పుడు ఈ రోజుల్లో మన ఏపీ తెలంగాణకి ఒక సీఎం అయ్యాడు అనుకుందాం 25 ఇయర్స్లోనే. అసలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? అసలు వాడికి అనుభవం ఉందా అంటారు కదండి, అసలు వాడికి ఎక్స్పీరియన్స్ ఉందా అని చాలామంది ప్రశ్నలు వేస్తారు. అసలు ఏం తెలుసు అని, పాలిటిక్స్ గురించి ఏం తెలుసు, అసలు రాచరికం గురించి ఏం తెలుసు అని ప్రశ్న వేసేటువంటి వారు అనేకులు ఉంటారు. అయితే హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు ఆ యొక్క 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఈ లేఖన భాగాలన్నీ మీరు చదువుకోవచ్చు. నేను మీకు చాలా క్లుప్తంగా వివరిస్తాను, గమనించండి. 25 సంవత్సరాల వయసులో హిజ్కియా రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలపైన పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 29 ఇయర్స్ హీ రూల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎన్ని ఇయర్స్లో రాజు అయ్యాడు? 25 ఇయర్స్లో. ఆ దినాలలో అతని తండ్రి పేరు ఆహాజు. ఆహాజు ఎంత దుర్మార్గుడు అంటే, దేవునికి అయిష్టమైనటువంటి విగ్రహాలను తీసుకొని వచ్చి దేవుని మందిరంలో తీసుకొని వచ్చాడు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలన్నీ చేసుకుంటూ వచ్చాడు ఆహాజు. మరి ఆహాజు అంత భయంకరమైన వ్యక్తిగా ఉన్నప్పుడు అతని కడుపున పుట్టినటువంటి హిజ్కియా ఎలా ఉండాలి? డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడా? బహుశా అవ్వచ్చేమో. ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతాడా? బహుశా అవ్వచ్చేమో చదువుకుంటే. కానీ పాస్టర్ కొడుకు పాస్టర్ అవుతాడా? వాడు దేవుని పిలుపుతోనే సేవకుడు అవుతాడు. రాజు కొడుకు మాత్రం ఖచ్చితంగా రాజు అయిపోతాడు. అంతే కదండి. ఈరోజు మనం పాలిటిక్స్లో కూడా చూస్తుంటాం కదా, ఆయన సీనియర్ లీడర్ అనుకోండి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా నెక్స్ట్ పాలిటిక్స్లో వాళ్ళు బాట పడుతూనే ఉంటారు. ఇది మనం చూస్తూనే ఉంటాం. అంటే రాజుల కాలంలో రాజు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరైతే ఉంటాడో నెక్స్ట్ ఆయన తర్వాత రాజు అయిపోతుంటాడు. అయితే ఈ రాజు అయిపోవడానికి అర్హత ఉంది, కానీ ఆహాజు యొక్క చేసేటువంటి పనులు ఎవరండి? ఆ యొక్క కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 2వ వచనం చూస్తే 18:2లో
అతడు ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఎంత బాగుంది కదా ఈ మాట. దేవుని దృష్టిలో అంట దావీదు ఎంత నీతిగా అనుసరించాడో అలాంటి నెక్స్ట్ కింగ్ ఈ యొక్క హిజ్కియా ఏలన ఆరంభించాడు. 25 ఇయర్స్లోనే అంత జ్ఞానం ఎలా వచ్చింది? 25 సంవత్సరాల్లోనే అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? ప్రశ్న వేసుకోవచ్చు కదా. అతని తల్లి అబి అని కూడా రాశారు కదా. అతని తల్లి ఆ గుణగణాలు నేర్పించింది. అతని తల్లి దేవుని యొక్క భయభక్తులు నేర్పించింది. కాబట్టి తండ్రి ఎలాంటి వాడైనప్పటికీ కూడా ఆ యొక్క కుమారుడైనటువంటి హిజ్కియా 25 ఏళ్లకే రాజు అయినటువంటి పట్టాభిషేకం పుచ్చుకున్న తర్వాత హీ రూల్డ్ ద కింగ్డమ్ ఫర్ 29 ఇయర్స్. నీతిని అనుసరించి నడిపించాడంట. ఎలా నీతిని అనుసరించాడు ఆ విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కొంచెం ముందుకు చూద్దామండి. 4వ వచనం చూద్దాం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పగలగొట్టి. ఇంతవరకు చదివితే ఉన్నత స్థలాలు అంటే ఏంటంటే ఆ దినాలలో ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆ రాజులు ఎక్కడెక్కడైతే కొండలు ఉన్నాయో కొండల మీద గుడి కట్టేశారు. ఎక్కడెక్కడైతే హైట్స్ ఉన్నాయో వాటి ప్లేసెస్లో ఏం చేశారు? దేవతలకు దేవాలయాలు కట్టేశారు, విగ్రహాలను పెట్టారు. ఎవరు చేశారు? వాళ్ళ తండ్రి. అలాంటి భయంకరటువంటి కార్యాలు చేశాడు. దేవునికి అయిష్టమైంది ఏంటి తెలుసా? విగ్రహాలను పూజించడం. దేవునికి మారుగా ఏదైనా సరే, దేవునికి మారుగా ఏదైనా సరే, ఇది యెహోవా దేవుడు అని పెట్టినా, లేకపోతే యేసు ప్రభు స్టాచ్యూ పెట్టినా, సిలువకు కొబ్బరికాయ కొట్టినా దేవుడు ఒప్పుకోడు. నో, విగ్రహాలను పూజించొద్దు అన్నది మన క్రైస్తవ విశ్వాసానికి దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి నియమం. ఆ విగ్రహాలకు అర్పించింది తినద్దు, ఆ విగ్రహాలకు పూజించకూడదు అని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో నేర్పించినటువంటి విధానాలని ఆహాజ్ ఏం చేశాడు? వ్యతిరేకించి ఉన్నత స్థలాల్లో ఏం చేశాడంట? గుళ్ళు కట్టేశాడు. దేనికి? విగ్రహాలు. మరి వాళ్ళకి దేవుళ్ళు అంటే తెలీదా? భయభక్తులు లేరా అంటే ఆ దినాల్లో ఎలా ఉంటుందంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? అరణ్య మార్గంలో నడుస్తూ ఉంటే మోషే ఎప్పుడైతే సినాయి పర్వతంకి ముందుకు వెళ్ళిపోయాడు, 40 దినములు 40 రాత్రులు ఎప్పుడు వెళ్ళిపోతాడో, మోషే మాకు కనబడలేదని చెప్పేసి ఏం చేశారు? బంగారు దూడను తయారు చేశారు. యెహోవా దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారో అదే ఆరాధన ఆ దూడకు కూడా చేస్తూ వచ్చారు. మీకు అందరికి అర్థమవుతుంది కదా. కొత్త విగ్రహాలంటే ఏదో అన్య దేవతలు కాదు. వీరేం చేస్తున్నారంటే దేవుడు ఎవరైతే ఉంటాడో ఆ దేవునికి ఏం చేశారో ఇంకొక రూపాన్ని పెట్టుకొని ఇది దేవుడని ఆరాధిస్తున్నారు. అది అక్కడ చేసినటువంటి పొరపాటు. మీకు అందరికీ అర్థమవుతుంది కదా. అన్య దేవతలను ఆరాధించడం కాదు. ఈరోజు మన క్రైస్తవ విశ్వాసాలు ఏంటంటే గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ దీస్ ఎక్స్టర్నల్ ఐడల్స్. మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానాలుగానే మనకు జీవితాలు ఉంటాయి, కానీ అది దేవుడు కాదు. ఇది నేను దేవుణ్ణే ఆరాధిస్తున్నాను, దేవుణ్ణే నేను పాటిస్తున్నాను, దేవుని క్రమంలో ఉన్నాను, కానీ బట్ దట్ ఈస్ నాట్, అంటే దేవుని వాక్యానుసారమైనటువంటి విధానంలో లేదు అన్న సంగతిని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ఆ ఉన్నత స్థలాలను ఏం చేశాడంట? ఈ హిజ్కియా కింగ్ అయిపోగానే నెక్స్ట్ డే ఏం చేశాడంట? మొత్తం డెమాలిష్ చేసి పడేశాడంట. ఇప్పుడు అనుకోవచ్చు కదా, అంటే వాళ్ళ పితరులు తండ్రి అంటే వాళ్ళ పితరులు సొలొమోను, దావీదు తర్వాత సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజులు, ఆ రాజుల తర్వాత ఆహాజు తర్వాత ఇప్పుడు హిజ్కియా అయిపోయిన తర్వాత, అంటే ఇంతమంది కింగ్స్ చేసినటువంటి పని ఏంటి? విగ్రహాలను ఆరాధించేటువంటి దేవతా స్తంభాలన్నింటినీ పగలగొట్టి పడేశాడంట హిజ్కియా రాగానే. ఇది వాక్యానుసారమైన పద్ధతి కాదు అని తెలుసుకున్నాడు 25 ఏళ్లకే. ఈరోజు నేను మీతో ప్రశ్న వేస్తున్నాను. 25 ఇయర్స్లోనే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోగలిగాడు. ఇంకా ఏం చేశాడు చూద్దామండి. కొంచెం ముందుకెళ్తే ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్ చూడండి. మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా పగలగొట్టెను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మోషే అరణ్యంలో ఎప్పుడైతే పాములు కాటేసి చనిపోతూ ఉన్నారో ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని అడిగితే యెహోవా దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఒక సర్పాన్ని ఒక కర్ర పైన వేలాడదీయు, ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూస్తారో వారందరూ బతుకుతారు అని చెప్పినప్పుడు మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఆ కర్ర కట్టి అందరు దాన్ని చూడమంటారు. వారందరూ బతుకుతారు. వారందరూ బ్రతుకుతే ఎప్పుడండి? మోషే అరణ్యంలో చేసినటువంటి ఇత్తడి సర్పాన్ని తర్వాత రాజులు ఏం చేశారు? దాన్ని తీసుకొని వచ్చి దానికి కూడా ఒక గుడి కట్టేశారు. ఏం చేశారు? మరి ఇప్పుడు బహుశా మీరేమనుకుంటారు ఈ విషయాన్ని కనుక చదివితే? మోషే అంటే ఎవరు? మోషే అంటే
గొప్ప నాయకుడు, మోషే అంటే గొప్ప ప్రవక్త, మోషే అంటే దేవునితో మాట్లాడినవాడు, మోషే మమ్మల్ని నడిపించినవాడు అంటే ఆయన చేసిన పని ఎంత గ్రేట్ కదా, ఆ ఇత్తడి సర్పం ఎంత గ్రేట్ అని అనుకున్నారు ప్రజలు. అది కూడా తప్పే అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే మోషే చేసిన ఇత్తడి సర్పమును కూడా చిన్న భిన్నములు అంటే డెమాలిష్ చేశాడు, పునాదులు లేకుండా లేపోతలు పడేశాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసం ఉన్నటువంటి ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన జనరేషన్, మన ప్రీవియస్ జనరేషన్ని మనము గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. మన యొక్క ప్రీవియస్ జనరేషన్ కొన్ని తప్పులు చేశారు, మన ప్రీవియస్ జనరేషన్స్ కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు. వాక్యాన్ని మనం తెలుసుకొని, వాక్యాన్ని నేర్చుకొని, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు ప్రవీణ్ అనే చెప్పాడు అంటే ప్రవీణ్ అని చెప్పాడంటే కరెక్ట్? నో. నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా ఆ వాక్యము వాక్యానుసారంగా ఉందా లేదని తెలుసుకున్న బెరయా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాక్యము లేఖనానుసారంగా ఉందా అని తెలుసుకున్న తెసలోనిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీవు నేను మన విశ్వాస జీవితం కూడా వాక్యము ఎవరు బోధిస్తున్నారని గుడ్డిగా వెళ్ళి మనం నమ్మాల్సిన అవసరం లేదు. హిజ్కియా అలా చేయలేదు. అంటే మోషే అంత గొప్ప ప్రవక్తే ఇంత గొప్ప ఇత్తడి సర్పాన్ని తీసుకొని వస్తే ఇశ్రాయేల్ ప్రజలంతా దానికి గుడి కట్టేసి దాన్ని ఆరాధిస్తూ ఉంటే హిజ్కియా ఎప్పుడైతే 25 సంవత్సరాల్లో కింగ్ అయ్యాడో దాన్ని కూల్చవతలు పడేశాడు. విగ్రహాలను మనం పూజించకూడదు. దానికి ఏం పెట్టారు చూడండి, దానికి ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను, దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపం కూడా వేసుకుంటూ వచ్చారంట వాళ్ళు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే వారు బానిసత్వం నుంచి విడిపించబడ్డారో, అరణ్యంలో వారికి ఎప్పుడైతే ఆ యొక్క ఇత్తడి సర్పం ఉందో అక్కడ నుండి హిజ్కియా వచ్చేంత వరకు, అంటే ఇన్ని ఇయర్స్ నుంచి దేవునికి ఎంత ఇష్టంగా జీవిస్తున్నారో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి మోషే ఎందుకు దాన్ని అలౌ చేశాడో నాకు తెలియదు, కానీ అక్కడే దాన్ని చిన్న భిన్నలు చేస్తుంటే పని అయిపోయి ఉండేది. అయితే ఎప్పుడైతే హిజ్కియా ఏలన ఆరంభించడం మొదలుపెట్టాడో దాన్ని కూడా చిన్న భిన్నం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అలాంటి నచ్చవు. ఏంటంటే ఎక్కడన్నా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఏదైనా కార్యం చేసినప్పుడు ఇక్కడ ఒక మంచి జరిగింది అనుకోండి, అమ్మో ఇక్కడ దేవుని కార్యం జరిగిందంటే ఇది ఇక్కడ దేవుడు ఉన్నాడని, ఎవరైనా మనకు మంచి విషయాలు చెప్తే అమ్మో వారిలో దేవుడు ఉన్నాడని వ్యక్తుల్ని ఆరాధించేటువంటి వ్యక్తి పూజలు మనము చేయకూడదు. ఏదైనా గుడికి వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తే గర్భఫలం వచ్చిందనుకో అక్కడికి పరిగెత్తే వారు చాలామంది ఉన్నారు. ఈరోజు అక్కడెక్కడ ఉందండి, సౌత్ ఇండియాలో నాగపట్నం అని ఒకటి ఉంది కదండి, అక్కడికి అందరు పోతారు. అక్కడికి వెళ్ళి మొక్కుకొని వస్తుంటారు, అక్కడ కొబ్బరికాయలు కొడతారు, అక్కడ దీక్షలు చేస్తారు, రంగు దుస్తులు వేసుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు. అక్కడ విగ్రహారాధన ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్తే కొంతమందికి మా గర్భఫలం వచ్చిందని, అక్కడికి వెళ్తే వివాహమైందని ఎంతోమంది చాలా మూర్ఖంగా మాట్లాడతారు. అక్కడికి వెళ్తేనా ప్రపంచంలో ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి, వారందరికీ అవ్వట్లేదా? వారి యొక్క మూర్ఖత్వం ఏంటి తెలుసా? దేవుణ్ణి వెతకడానికి యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్న సంగతిని తెలుసుకోలేకుండా దేవుడు ఎక్కడో ఉన్నాడు అని కొండ మీదనో గుడి మీదనో రంగు దుస్తుల్లోనో ఎక్కడికో వారి జీవితాలని పాడు చేసుకున్నటువంటి వారుగా ఉంటారని ఎప్పుడైతే హిజ్కియా తెలుసుకున్నాడో దాన్ని కూడా చిన్న భిన్నం చేసి పడేశాడు. ఈరోజు హిజ్కియా కనుక ఉన్నట్లయితే ఈరోజు మన క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ తెలుసా? రోమన్ క్యాథలిక్ సంఘాలు. ఈరోజు ఈ విషయాన్ని నేను చాలా ఖండితంగా చెప్తున్నాను. ఏంటంటే విగ్రహాలు అనేటువంటి మాట, అది యేసు ప్రభు విగ్రహమైనా సరే, మరియమాత అనే విగ్రహమైనా సరే, సిలువ అనే విగ్రహమైనా సరే, వాటిని ఏం చేసేయాలా? తీసి అవతల పడేసేయాలి అంతే. దాన్ని మనం పూజించేటువంటి వారంగా ఉండకూడదు. విగ్రహాలు అనేటువంటి మన జీవితంలో ఏది ఉండకూడదు. వి షుడ్ నాట్ రీప్లేస్ ఎనీథింగ్. ఆయనకు రూపముగా ఏది కూడా మనం చేయకూడదు, ఆయనకు రూపంగా కూడా చేయకూడదు. ఇక్కడే యేసు ప్రభు ఉన్నాడని మనం మొక్కుకొని దండాలు పెట్టుకొని కూడా, నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మోషే చేసిన ఇత్తడి సర్పానికి ఏం చేశారంటే వాళ్ళు నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపం కూడా వేస్తున్నారంట. మీకు అర్థమవుతుంది కదా అందరికీ? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మోషే చేసిన ఇత్తడి సర్పాన్నే చిన్న భిన్నం చేస్తే దేవుడు ఏమంటే తెలుసా? దావీదు చేసినటువంటి నీతి క్రియలు ఈరోజు హిజ్కియా చేశాడంట. అంటే ఎంత అద్భుతంగా ఉంది కదా. దేవునికి నచ్చని పని ఇన్ని సంవత్సరాల నుండి, ఈరోజు క్రైస్తవ సిద్ధాంతంలో పాత ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవ సిద్ధాంతాలు రాంగ్ డాక్ట్రిన్స్ పరంగా, కొంతమంది వ్యక్తుల కారణంగా, కొన్ని రాంగ్ సిద్ధాంతాల కారణంగా క్రైస్తవ విశ్వాసం పక్కదో పట్టిస్తున్నారు. అక్కడెక్కడో మహిమలు ఉన్నాయని, అక్కడెక్కడో ఆయన ప్రార్థన చేస్తేనే
స్వస్థతలు జరుగుతాయని, ఆయన ప్రార్థన చేస్తేనే మహిమలు జరుగుతాయని, ఆయన ఎవరో ప్రార్థన చేస్తేనే మన జీవితంలో గొప్ప కార్యం జరిగితే మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రజలు బిడ్డలారా, వ్యక్తి పూజలు మనము మానేసేయాలి. ఒక వ్యక్తిని అనుసరించేటువంటి గారు బోధ వినాలి. ఈరోజు మనం వాక్యం వింటున్నామంటే వాక్యం ఓన్లీ షుడ్ బి ద హీరో, నాట్ ద ప్రీచర్. వాక్యాన్ని వింటున్నామంటే వాక్యం మాత్రం మన జీవితంలో ప్రభావితం చేయాలి. ఎవరు చెప్పారో అవసరం లేదు, ఎవరి ద్వారా వాక్యం వినిపించబడుతుందని కాదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బిల్లి గ్రహం ఒక మాట అన్నారు, ఏంటి తెలుసా? నేను 1,00,000 మందికి సువార్త చెప్పినంత మాత్రం నేను పరలోకానికి వెళ్ళాను, కానీ నేను యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఆయన రక్షణలో నేను ఉన్నప్పుడే నేను పరలోకానికి చేరుకుంటా అన్నాడు. దట్ ఈస్ వాట్ యూ షుడ్ హ్యావ్, దట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. ఎవరినో మనం ఫాలో అయిపోయి, ఎవరినో చూసి ప్రభావితం అయిపోయి, ఎవరినో చూసి ఈ ప్రవచనాలు, ఈ ప్రవక్తలు, కొంతమంది మనం హెచ్కేఎల్ గ్రంథము 13వ అధ్యాయాన్ని మరొక ఆదివారం మనం చదువుకుందాము. రాంగ్ డాక్ట్రిన్స్, రాంగ్ ప్రీచింగ్స్, రాంగ్ ప్రాఫెసీస్. ప్రవక్త అయినటువంటి వారు ఏ రీతిగా ఇశ్రాయేలు దేశాన్నే వారు చిన్న భిన్నం చేసి పాడు చేశారో ఆ విషయాన్ని మనం మరలా ధ్యానించుకుందాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా చిన్న భిన్నం చేయాలి. ఈరోజు టుడే యంగ్స్టర్స్ హ్యావ్ టు లెర్న్. ఏంటి తెలుసా? ఈరోజు వాక్యము వినేటువంటి వారుగా ఉండాలి. కరెక్ట్, వినడం వలన విశ్వాసం కలుగుతుంది. కానీ వ్యక్తిగతంగా వాక్యాన్ని చదవాలి, వ్యక్తిగతంగా వాక్యాన్ని నేర్చుకోవాలి, వ్యక్తిగతంగా వాక్యంలో లోతైన అనుభవాలు కలిగి ఉండాలి. దానియేలు బబులోను దేశంలో బానిసగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతని మీద కుమ్మరించబడి దానియేలుతో పాటు షద్రక్, మెషక్, అబేద్నెగో అనే స్నేహితులందరూ కలిసి దేవుని పైన ఎంత విశ్వాసం ఉంచారు. ఎక్కడ? బానిసత్వంగా ఉన్నటువంటి బబులోను దేశంలో. అక్కడ దేవుడు వారిని వాడుకున్నాడు. ఎంత వాడుకున్నాడు అంటే నెబుకద్నెజరు కలభావాన్ని చెప్పాడు. ఆ కలభావం ఎక్కడిది? ఎక్కడి నుంచి? చరిత్రాత్మకమైనటువంటి కలభావాలు చెప్పాడు. యుగాంతం వరకు నిలిచి ఉండేటువంటి ప్రవచనాలు దాన్ని వివరించారు వారు. దేవుని యొక్క కృప ఈరోజు యవన బిడ్డల మీద ఉంది. యవనస్తులు అంత్య దినాల్లో ప్రవచిస్తారు, యవనరాండ్రు ప్రవచించేటువంటి వరాన్ని పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు ఆ శక్తి, ఆ సామర్థ్యం దేవుడు ఈరోజు మీ చేతుల్లోనే పెట్టాడు. టుడే ఇన్ యువర్ హ్యాండ్స్ దెర్ ఇస్ ఎ బైబిల్. మనం ఎక్కడో ఎవరో చెప్పేశారని చాలా నైస్గా ఉంటాయి వాక్యాలని. కొంతమంది మనల్ని పక్కదో పట్టించేటువంటి విషయాలు నేర్పిస్తారు. అంటే ఇది వాక్యానుసారంగా ఉందా తెలుసుకోవాలి అంటే అసలు వాక్యంలో ఏముందో ముందు మనము తెలుసుకోగలగాలి. అలాంటి క్రియలు చేసినటువంటి హిజ్కియా ఎప్పుడైతే ఆ మోషే ఇత్తడి సర్పాన్ని పగలగొట్టేశాడో ధూపాలు వేసేటువంటి నెహుష్టాన్ని కూడా చిన్న భిన్నం చేశాడు. ఎంత చక్కగా రాయబడింది కదా, చిన్న భిన్నములుగా చేశాను. పగలగొట్టాను కాదు, చిన్న భిన్నములు అంటే దాని పునాదులతో సహా లేపవతలు పడేశాడు అంతే. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆహాజు రాజు ఏం చేశాడంటే, నువ్వేం చేసావు? మోషే చేసిన ఇత్తడి దాన్నే నువ్వు చేశావు అని అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఏం చేశాడంటే ఇశ్రాయేలు మీదకి దండెత్తి నీ రాజ్యాన్ని నేను ఇదిగో నాశనం చేయబోతున్నాను, ధ్వంసం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు హిజ్కియా ఏం చేస్తాడంటే, నువ్వు మా రాజ్యం జోలికి రాకు, మా రాజ్యంలో ఉన్న వెండి బంగారం అంతా తీసుకొని వెళ్ళిపో కావాలంటే, కానీ ఇశ్రాయేల్ ప్రజల్ని ఏమి చేయొద్దు అంటే అటన్నిటిని ఇచ్చేస్తాడు హిజ్కియా. ఇచ్చిన తర్వాత కూడా మరలా ఆ యొక్క అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తాడో ఆ యొక్క అష్షూరు రాజునటువంటి సైన్యం అంతా రాత్రి నిద్రపోతున్నప్పుడు చనిపోతారు వారు. ఏ యుద్ధం చేయకుండానే వారి యుద్ధాన్ని గెలిచేటువంటి సంగతి మనం చూడగలం. దాని తర్వాత అంటే ఈ హిజ్కియా తర్వాత వచ్చినటువంటి రాజు యెహోయాకీను. ఈ ఇద్దరు రాజులు మరలా ఏం చేశారంటే, ఇంత కష్టపడి రాజ్యాన్ని మరలా సెటరేట్ చేసిన తర్వాత మరలా ఏం చేస్తారు? వాళ్ళు దేవునికి అనుకూలంగా నడుచుకోరు. ఆ తర్వాత అష్షూరు యెరూషలేము మీదకి దండెత్తి యెరూషలేము మందిరాన్ని మరలా ధ్వంసం చేస్తారు. ఆ విషయాన్ని ఇక్కడ కాలిపోయినటువంటి ఒక కొనగా జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు అందరికీ అర్థమవుతుంది కదా. యెరూషలేము అనే మందిరాన్ని సరిచేద్దాము అనేటువంటి ఒక రాజు సరి చేసిన తర్వాత యెహోయాకీను ఎప్పుడైతే మరలా రాజులు అవుతారో ఆ తర్వాత వచ్చేటువంటి రాజ్యాలు బలహీనపడి అష్షూరు ఎప్పుడైతే దండెత్తి వస్తుందో దేవుడు ఎంత చక్కని ఒక హిజ్కియా రాజుని వారి మధ్యలో పెట్టి నేర్పించాడు. కానీ ఆ తర్వాత దేవుని దృష్టికి వారు అనుకూలంగా ఉండలేకపోయారు. వారికి ఏం కావాలి? దేవుడు వద్దు. వారికి ఏం కావాలి? చుట్టుపక్కల రాజ్యాలతో స్నేహం కావాలి. వారికి దేవుని పైన ఆధారపడేటొద్దు, ఎవరైనా సలహాలు కావాలి. ఏంటండి, కష్టం వచ్చింది అంటే ఏంటి? వెంటనే ఏం చేస్తారు? మోకరించి ప్రార్థన చేయరు మన విశ్వాసులు. ఏం చేస్తారు? వెంటనే ఫోన్ తీసుకొని, అన్న ఈ ప్రాబ్లం వచ్చింది, అర్జెంటుగా ఒక సొల్యూషన్ కావాలి. దేవుని పైన ఆధారపడండి అయ్యా అంటే ఆధారపడకుండా దేవుణ్ణి ఆరాధించేటువంటి వాటిని ఇంకొక దానికి రీప్లేస్ చేయడమే విగ్రహారాధన.
విగ్రహారాధన అంటే ఈరోజు క్రైస్తవులు, అనేక మంది క్రైస్తవులు చేసేటువంటిది ఏంటి తెలుసా? విగ్రహారాధన. అంటే విగ్రహమే కాదు, అక్కడ దేవునికి ప్రతిరూపంగా ఏదైతే చేస్తామో, ఏం చేస్తామో, ప్రార్థనను పక్కన పెట్టి దేనైతే చేస్తామో అది విగ్రహారాధన. ఉదయకాల సమయంలో లేచి మోకరించేటువంటి ప్రార్థన అనుభవం నీకు లేదు అంటే నువ్వు చేసేది ఏంటి తెలుసా? విగ్రహారాధన. దేవునిపైన ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతున్నాము అంటే అది విగ్రహారాధన. దానికే అంటాడు దేవుడు, విశ్వాసఘాతకులయ్యారు అని అక్కడ యెహోవా దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. విశ్వాసఘాతకులు అంటే నేను ఏర్పరచుకున్నాను, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను, నా బిడ్డగా ఎన్నుకున్నాను, ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నా మీద ఆధారపడాలి. నువ్వు ద్రాక్ష తీగవి. నువ్వు ద్రాక్ష తీగవంటే నువ్వు ద్రాక్ష తీగవి అని పోలుస్తూ అంటాడు. ఒక కొన కాలిపోయింది. ఇప్పుడు దేంతో కాలిపోయింది? అష్షూరు దండెత్తి వచ్చినప్పుడు. ఎందుకు దండెత్తి వచ్చిందంటే వారితో నువ్వు చేతులు కలిపావు, పక్క రాజ్యములతో స్నేహం చేశావు. నాతోనయ్యా నువ్వు స్నేహం చేయాల్సింది. ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్నాను, ఎన్నుకున్నాను, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా సొత్తు. నీకు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? కేవలము యెహోవా దేవుడి మీదనే ఆధారపడాలి. అంతేకాని నీకు కష్టం వచ్చిందని ఏం చేస్తున్నావు? నువ్వు ఇరుగు పొరుగు రాజ్యాలతో స్నేహం చేసావు. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేసావు? నీ పక్క రాజ్యంలో ఉన్న శత్రు దేశాలతో నువ్వు స్నేహం చేస్తావు. నాతో నువ్వు స్నేహం చేయకుండా ఇతరులతో పోయి స్నేహం చేసినప్పుడు దేవునికి నచ్చలేదు. అందుకే ఎప్పుడైతే అష్షూరు వారి మీదకి దండెత్తి వచ్చిందో ఆ యొక్క సొలొమోను మందిరము మొత్తం కూల్చివేయబడింది. దేవునికి అంత కోపం వచ్చింది, అంత ఉగ్రత వచ్చింది. అదే ఉగ్రతని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు హెచ్కేల్ గ్రంథము 15వ అధ్యాయంలో. అంటున్నాడు, కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు 6వ వచనంలో, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే అని జ్ఞాపకం చేస్తూ, గనుక నేను వారికి అప్పగింపబోచున్నాను, నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును అంటే ఏంటి? వారు ఈ కష్టాన్ని తప్పించుకోవడానికి వేరే మార్గాన్ని వెతుక్కున్నారనుకోండి, లేదు, ఆ కష్టం వారి మీదకి వచ్చి పడుద్ది అంతే. అగ్నిని తప్పించుకోవడానికి ఆ ద్రాక్ష చెట్టు పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, అగ్ని వచ్చే ద్రాక్ష చెట్టు మీద పడుద్దంట. అంటే ఎంత కఠినంగా చూడండి ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత. దేవునికి అయిష్టంగా చేసినటువంటి ప్రతి క్రియ దేవుడు ఒకనాడు ఏం చేస్తాడు తెలుసా? మీరు అనొచ్చు ఒక ప్రశ్న, ఈరోజు యేసు ప్రభువును విశ్వసించినటువంటి వారు ఈ లోకంలో మనకంటే బెటర్గా వారు జీవిస్తున్నారు కదా. దానికి ఒకటే ఉదాహరణ ఏంటి తెలుసా? నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని బైబిల్లో రాయబడింది. ఎవరు యాకోబు, ఏశావు? ఎవరు కుమారులు? ఇస్సాకు కుమారులు కదండి. యాకోబుని దేవుడు ప్రేమించాడు అంటే, ఏశావును ద్వేషించానంటే, ఏశావును ద్వేషించానంటే వాడి గురించి పట్టించుకోవట్లేదు దేవుడు, అంతే. నాకు అవసరం లేదు, అంతే. అంటే నువ్వు ఎట్లనే బతుకు, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు వర్ధిల్లు, లేకపోతే నువ్వు మంచి ఉద్యోగం చేయి, నువ్వు మంచి వ్యాపారం చేయి, లేకపోతే నీకు మంచి అనారోగ్యం, సర్వ సంపదలు నీకెన్నో ఉండదు, నాకు సంబంధం లేదు. యాకోబుని నేను ప్రేమించాను అంటే నువ్వు ఒకవేళ తిన్నగా లేవనుకో కాళ్ళు ఇరగొడతాడు దేవుడు. అది దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుందంట, తినగా లేవనుకో మళ్ళీ తీసుకొచ్చి లైన్లో పెడతాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రతి ఆశీర్వాదం నీకే ఇవ్వాలనుకున్నాడు దేవుడు, వానికి కాదు. ఈరోజు క్రైస్తవేతరులు ఈ లోకంలో సంపదలు, సర్వజ్ఞానము, సిరి సంపదలతో తలతూగుతున్నారు వాళ్ళు, నో ప్రాబ్లం, వారితో నీకు సంబంధం లేదు. ఎందుకంటే నీవు దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి జనాంగము. నువ్వు ఎలా ఉండాలి? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమని రాయబడింది? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఈరోజు క్రైస్తవ విశ్వాసం దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పాను? ద్రాక్ష చెట్టుకు సాదృశ్యంగా ఉంది. ఆ ద్రాక్ష చెట్టు అడవి చెట్టు అంటే క్రైస్తవులు కానివారు. అడవి చెట్లు అంటే ఎవరండి? క్రైస్తవులు కానివారు. క్రైస్తవులు కానివారు అనగా అడవి చెట్టు. ఒకవేళ చెట్టు ఇరిగి పడిపోయింది అనుకోండి, అది దేనికైనా పనికొస్తుంది. దాంతో దూలం చేయొచ్చు, దాంతో చెప్పులు చేసుకోవచ్చు, దాంతో దర్వాజాలు చేసుకోవచ్చు, చైర్స్ చేసుకోవచ్చు, సోఫాలు చేయొచ్చు, ఎనీ బ్యూటిఫుల్ థింగ్స్ మనం చేసుకోవచ్చు. దేంతో? అడవి చెట్లతో. కానీ ద్రాక్ష చెట్టు కనుక తెగి పడిందనుకోండి, అది దేనికి పనికిరాదు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునితో పెనవేసుకొని జీవించకపోతే దేనికి పనికిరాం, అంతే. ఇది క్రైస్తవ విశ్వాసంలో నీవు నమ్మాల్సిందే. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచుకున్న బిడ్డ ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతాడో ఇక వాడు దేనికి పనికిరాడు. దానివల్ల ఏ ప్రయోజనము లేదు, అంతే. అటు ఇటను ఉండాలి, లేకపోతే అటను ఉండాలి, మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. అటు వెచ్చగానే ఉండు,
అటు చల్లగా ఉండు. నులివెచ్చగాన స్థితిని దేవుడు ఉమ్మేస్తా అని ప్రకటన గ్రంథంలో మాట్లాడుతాడు. అంటే ఎంత కఠినంగా ఉంటాయంటే దేవుని యొక్క విషయాలు. ఆయన ప్రేమ అపారమైంది, ఆయన కృప అపారమైంది. మనం చేసేటువంటి ప్రతి పొరపాటును ఆయన చూస్తూనే ఉంటాడు. చూసినప్పటికి కూడా ఏమంటాడు, పర్లేదులే నా బిడ్డే కదా అని దేవుడు క్షమిస్తాడు. మనకు కావాల్సిన ప్రతి బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అయినా కూడా దేవునికి మారుగా ఏదైనా తీసుకొని వచ్చి దేవునికి రూపంగా ఏదైనా దేవుని రీప్లేస్ చేసావనుకో, అంతే సంగతులు. అంటే దేవుని మీద ఆధారపడకుండా ఉండే స్థితిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ నాలో ఫలింపని ప్రతి తీగను, ఏంటండి నాలో ఫలింపని? చూడండి, మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి. 15వ అధ్యాయం 2వ వచనం యోహాను సువార్త. నేను ముగిస్తున్నాను, దయచేసి క్లుప్తంగా ఈ మాటలను జ్ఞాపకం చేస్తాను. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఈ మాట మనం చాలాసార్లు ఫాస్ట్గా చదువుతాం, కానీ స్లోగా చదివితే మీకు అందరికీ అర్థమవుతుంది. చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగే, ఏంటండి, ఏ తీగ అయితే ద్రాక్ష వల్లిలో ఇమిడ్చబడి ఉంటుందో అది ఫలిస్తేనే ఆ చెట్టుతో ఉంటుంది. ఫలింపకపోతే ఏమవుతుంది, దేనికి పనికిరాదని చెప్పాను కదా. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన తీసి పారవేయును. ఎవరండి, దేవుడు ఏం చేస్తాడంట, ఫలింపకపోతే ఏం చేస్తాడు, తీసంట అవతల పడేస్తాడంట. ఇందాక హెచ్కేల్ గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదివినట్టు, ఆ అవతల పడేసింది దేనికైనా పనికొస్తుంది అంటే మీకు కూడా పనికిరాదన్నాడు. మీకు అందరికీ అర్థమవుతుంది కదా. క్రైస్తవ విశ్వాసికి మాత్రమే ఈ మాటలు. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డాను అని అనుకుంటున్నారేమో, రక్షణ అనుభవంలోకి నువ్వు వచ్చిన తర్వాత, రక్షణ జీవితాన్ని పొందుకున్న తర్వాత, యు ఆర్ అ చిల్డ్రన్ ఫర్ ద గాడ్, నువ్వు సన్ అండ్ డాటర్ ఫర్ యు ద లార్డ్. దేవునికి కుమారుడవు, కుమార్తెవు. ఈరోజు నువ్వేం చేయాలంట, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి జీవించాలి, దేవుని పైనే ఆధారపడాలి. అంతే. నీకు ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మోకరించి దేవుని పైనే ఆధారపడాలి. ఎప్పుడైతే ఏలియా ఉన్న ప్రవక్తల్ని చంపేస్తుంటే యెజెబెలు వారందరూ పారిపోతుంటే ఓబద్యా ఏం చేస్తాడు, వారందరిని ఒక గుహలో దాచిపెట్టి వారందరికీ 3 రోజులు భోజనం పెడతాడు. అంటే దేవుడు ఆ ఏలియా ఎప్పుడైతే పారిపోతుంటాడో, యెజెబెలు ఎప్పుడైతే చంపేద్దాము ప్రవక్తను అని అనుకున్నటువంటి టైంలో దేవుడు కాకులతో కూడా ఆహారాన్ని పంపించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మన జీవితంలో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడే చూసుకుంటాడు. అంతే. దేవునికి కావాల్సింది ఏంటిది, ఆయన మీద ఆధారపడాలి. కష్టం వచ్చిందని చెప్పి మనుషుల మీద ఆధారపడ్డావు అనుకో, నీ జీవితంలో ఎప్పటికీ ఆ సమస్య నుంచి నువ్వు తీరుకోలేవు. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో అనేకులు శ్రమ పడుతున్నారు. ఎందుకంటే అనేక కష్టపడుతున్నారు. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, విఫలమవుతున్నాయి. ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడటం లేదు అని అర్థం. అందుకే దేవుడు ఆధారపడకపోతే ఏం చేస్తాడు, ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు, దాన్ని పీకి పాడేస్తాడు. అంతే. ఈ మాట ఎంత కఠినంగా ఉంది గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవ విశ్వాసం అంటే చాలా సులువైంది అనుకుంటున్నారేమో, అత్యంత కఠినమైంది కూడా. ఎంత సులువైందో అంత కఠినమైంది. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత కోపగస్తుడు కూడా. ఎంత ప్రేమను చూపిస్తాడంటే దేవుడు, దావీదు జీవితంలో పొరపాటు చేసినప్పటికీ క్షమించేసినటువంటి దేవుడు. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు విగ్రహాలను తీసుకొని వచ్చి పెట్టాడో ఏం చేశాడు, శత్రువు అయినటువంటి వారిని మీరు వెళ్ళి యెరూషలేము మొత్తాన్ని చిన్నాభిన్నం చేసి పడండి అన్నారు. సొలొమోను మందిరం, అంత విలువగలిగినటువంటి మందిరాన్ని ముక్కలుగా నరికి పడేశారు. దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన యొక్క ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో ఆయన కోపం కూడా. దాన్ని గనక మనం చూసామనుకో మన జీవితంలో, ఇక అంతే సంగతులు. యూ కెన్ నెవర్ కమ్ బ్యాక్. ఆయన తీసి పడేసిన తర్వాత ఇంకేం చేస్తాం మనం? దేవుడే ఫలింపని తీగని తీసి పడవేస్తే ఇంకెలా ఫలిస్తాం మనం? ఆలోచించండి ఒకసారి. అందుకే అంటాడు, ఫలింపని ప్రతి తీగను ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను దేవుడు తీసివేస్తాడు అంట. ఏం చేస్తాడంట, ఇప్పుడు ఒక 2 ఉన్న తీగలు, ఈ తీగ ఫలించట్లేదు అంటే దాన్ని పీకి పడేస్తాడంటే దేనికోసం, ఇంకో తీగన్నా బాగుపడుతుందని. మీకు అందరికీ అర్థమవుతుందా? ఈ మాట చదివినప్పుడు చాలా సులువుగా ఉంటుంది, కానీ దేవుని యొక్క కోపం ఆ దృష్టికోణంలో కనుక మనం ఆలోచించగలిగితే, ఫలింపని తీగ దేవుని నుండి వేరు చేయబడుతుంది కాదు, దేవుడే పీకోతల పడేస్తాడు. ఎంత కఠినమైన మాట. ప్రియ ఏమైనా బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ విషయాన్ని. హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు 25 సంవత్సరాలే, బహుశా మీ వయసే. కానీ మోషే చేసిన ఇత్తడి సర్పాన్నే చిన్న భిన్నం చేసి పడేశాడు. అష్షూరు అనేటువంటి బలమైన రాజ్యాలని కూడా ప్రార్థనతో జయించినటువంటి రాజు. ఆ రాజు
హిజ్కియా ఉన్న దినాల్లో అటాక్ చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. కానీ ఆ తర్వాత దేవుని దృష్టిలో ప్రతికూలమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దేవునికి అయోగ్యంగా జీవించేటువంటి రాజులు ఎప్పుడైతే ఉన్నారో వారి మీదకి దండెత్తి వచ్చింది ఆ శత్రు రాజ్యం. అదే అష్షూరు మరలా వచ్చింది, దండెత్తింది, సొలొమోను దేవాలయాన్ని కూల్చేసి వెళ్ళిపోయారు. మొట్టమొదటిగా ఆ సొలొమోను దేవాలయము బహుశా 800 to 700 BCలో ఈ యొక్క కార్యం జరిగింది. సొలొమోను దేవాలయము పునాదులతో సహా వారు దాన్ని తీసొతలబడేశారు అంతే. అంటే దేవుడు ఉగ్రత, ఆయన కోపం ఏ రీతిగా ఉంటుందో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక కొన ఆల్రెడీ కాలిపోయిందిరా బాబు, ఇంకో కొన కాలిపోయిందంట. 2 కొనలు కాలిపోయిన ద్రాక్ష చెట్టు అని చెప్పాను కదా. ఒక కొన ఆల్రెడీ అష్షూరు చేత కాలిపోయింది, ఇంకో కొన ఏంటి, రాబోయే దినాల్లో ఉగ్రత రాబోతుంది, ఆ దినాల్లో నువ్వు మరలా కాలిపోబోతున్నావని దేవుడు ముందుగానే హిజ్కియా ద్వారా ప్రవచనాన్ని ప్రవచించాడు. నెబుకద్నెజరు అనేటువంటి రాజు రాబోతున్నాడు, మరలా మిమ్మల్ని అందరినీ దండెత్తి బబులోనుకు బానిసగా తీసుకొని వెళ్ళిపోతారని రాబోయే ఉగ్రతను కూడా దేవుడు ముందుగానే హిజ్కియా ద్వారా ప్రవచించాడు. నెబుకద్నెజరు పరిపాలన దిన తర్వాత మాద్య పర్షియా, ఆ తర్వాత 3వ రాజ్యమైనటువంటిది గ్రీకు, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. ఇవన్నీ కూడా ఈ 4 సామ్రాజ్యాలు వచ్చి దేవుని యొక్క స్థాపనగా ఉన్నటువంటి యెరూషలేముని మొత్తం దండెత్తి ఏం చేశాడండి, రూల్ చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని చిన్నాభిన్నం చేసి పడేశారు. అంటే దేవుని కోపం ఎంత చూడండి, ఎన్ని తరాల్లాకి వెళ్ళిపోయింది ఆయన కోపం. ఒక్కసారి దేవునికి అయోగ్యంగా గనక జీవిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని రికవర్ చేసుకోవడము మన తరం కాదు. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. దేవునిపైనే ఆధారపడాలి. అందుకే ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, జీవితకాలం ఈ మాటను గుండె మీద రాసి పెట్టుకోండి. ఫలింపని ప్రతి తీగను దేవుడే పీకి పడేస్తాడు. నన్ను పీకి పడేస్తే నా పరిస్థితి ఏంటని ఒక్కసారి ప్రశ్న వేసుకోండి, ఆ సమాధానం మీకే. అందుకే 3వ మాట, 3వ వచనం 15:3 యోహాను సువార్త అంటాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఇప్పుడు దేవుడు మరలా అడుగుతున్నాడు, కెన్ యూ స్టే విత్ మీ, కెన్ యూ లివ్ ఇన్ మీ. ఇప్పుడు నాలో నిలిస్తేనే నేను, ఇది కండిషన్ ఏంటండి, నువ్వు నాలో నిలిస్తేనే, అంటే నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను. ఇది ఇట్స్ నాట్ లైక్ ఏంటంటే దేవుడు నన్ను ఎన్నుకుంటున్నాను కాదు, నువ్వు ఎత్తుకోవాలి. ఇప్పుడు దేవుడిని ఆల్రెడీ ఆయన ఎత్తుక్కున్నాడు, పక్కన పడేశాడు. ఇప్పుడన్నా మన జీవితాలను సరి చేసుకుని ఆయన దగ్గరికి వచ్చి నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అది కండిషన్. క్రైస్తవ విశ్వాసంలో ఉన్న రూల్ నెంబర్ 1 ఏంటి తెలుసా, అన్లెస్ అండ్ అంటిల్ యూ లివ్ విత్ క్రైస్ట్, యూ షుడ్ లివ్ విత్ క్రైస్ట్, నాట్ క్రైస్ట్ షుడ్ లివ్ విత్ యూ. నీవు క్రీస్తుతో పెనవేసుకొని జీవిస్తేనే నీ జీవితం ఫలభరితం అవుతుంది, లేదంటే యూ కెనాట్. అది ద్రాక్షవల్లి. అడవి చెట్టులో ఉన్నటువంటి ఏ చెట్టు అయినా దేనికైనా పనికి వస్తుంది, కానీ ద్రాక్ష చెట్టు దేనికి పనికి రాదు. అది గుర్తుపెట్టుకోండి. అది మన జీవితం. మన లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, వారి జ్ఞానం దేనికైనా పనికొస్తుంది. వారు ఏమైనా చేయగలరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయగలరు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాకెట్ సైన్స్ని డెవలప్ చేయగలరు, చంద్రమండలానికి కూడా పోగలరు వాళ్ళు. కానీ మీరు మాత్రము, అంటే ఎవరు, క్రైస్తవులు మాత్రము దేవునితో ఉంటేనే మీరు ఫలిస్తారు. అది రూల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి మనం ఈరోజు. అలాంటి ప్రశ్న దేవుడు మన ముందే వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఈరోజు సమాధానంగా ఈరోజు మన జీవితాలని క్రీస్తుకు అర్పించే విధంగా అడుగులు